హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎంతో సింపుల్గా, టేస్టీగా, అలాగే క్రిస్పీగా పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్గా అయితే ఇక్కడ నేను 4 పొటాటోస్ని అయితే తీసుకుంటున్నాను. వాటిని నీట్గా పీల్ ఆఫ్ చేసుకుని, నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని, చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని, నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. మనం ఇందులోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటాం, ఎందుకంటే మనకి క్రిస్పీగా రావాలి కదా. సో ఆయిల్ అనేది మీరు చూసుకుని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఇందాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా మందికి పొటాటో ఫ్రై చేస్తున్నప్పుడు ముక్క అనేది మెత్తగా ఉడికిపోయి ఒక పిడుపులా అయితే అయిపోతుంది అనమాట కర్రీ, అది ఫ్రై అంతా కూడా. సో అలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు కూడా బంగాళదుంప ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పొటాటో ఫ్రైని అలాగే ఒక సైడ్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలా ఉంచుకోవాలి. మనకి బంగాళదుంప ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి కొంచెం అంతా పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం అంతా కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలన్నీ కూడా ఇలా కుక్ అయిపోయిన తర్వాత అందులోకి మనం మీ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా అందులోకి 1 స్పూన్ కారాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో పొటాటో ఫ్రై అనేది మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇది ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు అలా ఫ్రై చేయాలి. అంతే, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో బ్యాచిలర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా చేసుకునే పొటాటో ఫ్రై రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.